మా గ్రామం రసలాబాద్ గ్రామం. నా పేరు పచ్చిమడ్ల స్వామి గౌడ్. నేను ఈ గ్రామానికి మొన్నటిదాకా సర్పంచ్గా పనిచేసిన, ఎక్స్ సర్పంచ్. ఇక్కడ మా గ్రామంలోని అమ్మవారు అష్టదుర్గ లక్ష్మీ అమ్మవారు టెంపుల్ నిర్మించడం అనేది మా గ్రామ ప్రజల అదృష్టం. ఇక్కడ ఎంతో పుణ్యం చేసుకుంటే గాను అమ్మవారు ఇక్కడ రాలేదు. మా గ్రామం పుణ్యంగా వాస్తవాన్ని మా ప్రజలందరూ అదృష్టవంతులు. ఈ గుడి నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మొన్న మన హైదరాబాద్ నుంచి మన హాయ్ గారు చాలా కష్టపడి ఈ గుడిని నిర్మాణం చేస్తున్నారు. ఈ గుడి నిర్మాణం అయితే మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలోనే చిన్నగా షెడ్డులాగా ఉండి ఇప్పుడు రాతి కట్టకంతో మహా కట్టుబడి కట్టకం ఇక్కడ జరుగుతుంది. మొత్తం రాతి కట్టకమే. దాదాపు ఈ గుడి నిర్మాణం పూర్తయ్యే లోపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఖర్చు అయ్యే అంచనాలు ఉన్నాయి. అది ఇక్కడ మా ప్రజలు కానీ భక్తులు ఎవరున్నా ఈ గుడి నిర్మాణానికి ఎంతో వారికి తోచిన విధంగా సహకరించాలని మా గ్రామం తరపున మేము కోరుతున్నాం. అలాగే మా గ్రామ ప్రజలు కూడా వారు వీలైనంత వరకు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గుడి అమ్మవారు దర్శనం చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా మేము ప్రతి వారం వచ్చి ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకుంటాం. ఎంతోమంది భక్తులు కూడా చాలామంది భక్తులు పెరిగారు. అలాగే కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో దగ్గరలో అంతా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక మనకు మొత్తం కొమరవెల్లి మల్లికార్జున స్వామి భక్తులు ఎంతమంది అక్కడికి వచ్చినా ఇక్కడికి కూడా వస్తున్నారు. అదేవిధంగా భక్తులు పెరుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ఈ అమ్మవారు అయితే పూర్తిగానికి దాదాపు ఎంత త్వరగా దాతలు ముందుకు వస్తే అంత త్వరగా పూర్తి అవుతుంది. అమ్మవారు కూడా 13 అడుగుల అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్రంలోనే నాకు తెలిసి ఇది 2వ అమ్మవారు. మనకు చిట్కుళ్ళ అమ్మవారి దగ్గర అక్కడ కూడా ఇంత విగ్రహం చూసాము. ఇది 2వసారి ఇంత పెద్ద అమ్మవారిని ప్రతిష్టాపనించడం మా గ్రామ ప్రజలు అదృష్టవంతులు. అలాగే అయ్యగారు ఇక్కడికి వచ్చి మా గ్రామాన్ని ఎంచుకోవడం మాకు సంతోషం. వారు ఈ అమ్మవారు ప్రతిష్టాపన మొత్తం అయినప్పటి నుంచి ఇప్పుడు ఎన్నో వరకు వారానికి ఇక్కడ ఎన్నో పూజలు చేస్తూనే ఉన్నారు. మా గ్రామ ప్రజలందరూ బాగుండాలని, లోకం ఇక్కడ ఉన్న ప్రజలంతా బాగుండాలని చెప్పేసి, భక్తులందరూ కూడా బాగుండాలని వారికి మేము ప్రత్యేకంగా మా గ్రామం తరపున మా తరపున వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. వారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మాకు వీలైనంత వరకు మేము కూడా ఈ గుడి నిర్మాణానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటామని కోరుతున్నాం. ఇక్కడ హైదరాబాదు మనకు 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ కొండపోశమ్మ రూట్లో కొండపోశమ్మకి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ దూరంలో కొండపోశమ్మ దేవాలయం ఉంది. అలాగే మన రాజన్న సిరిసిల్ల మన జిల్లా వస్తే దాదాపు మనకు 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ యాదగిరిగుట్ట మన దేవాలయం కూడా దాదాపు మనకు అంతే 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్న మధ్యలో అమ్మవారు ఉన్నది. చాలా మా అదృష్టం. ఇక్కడ అమ్మవారికి అందరు కూడా వచ్చి పూజలు చేసి దర్శనం చేసుకుంటే అంత బాగా జరుగుతుంది. వచ్చిన వారు ప్రతి ఒక్కరి మొక్కులన్నీ నెరవేరుతున్నాయని చెప్తున్నారు భక్తులు. అందరు కూడా ఇక్కడ ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని భక్తులు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రము కొమరవెల్లి క్షేత్రంలో ఉన్న అమ్మవారు ఈమె లక్ష్మీదుర్గాదేవి ఇక్కడ వచ్చి విరాజిల్లుతున్నది. ఈ రసలాబాద్ గ్రామస్తులందరూ కూడా నాకు సహకరించడం వలన ఈ యొక్క దేవాలయాన్ని నేను వృద్ధి చేయడం జరుగుతున్నది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో అందరి సహకారం ఉన్నది. కావున అందరూ కూడా మేలు కోరుకొని నేను ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని నా యొక్క కోరిక. కావున ఈ యొక్క క్షేత్రాన్ని ఇంత పెంపు చేసి ఒక వెలుగు చూపించాలని అమ్మను వేడుకుంటున్నాను. కావున ఇవాళ శుక్రవారం కావున ఇవాళ పసుపు కుంకుమ అని లక్ష్మీదేవి పూజగా ఉంటుంది కాబట్టి ఇవాళ లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి ఇవాళ శుక్రవారం నాడు పసుపు కుంకుమ ముత్తైదులకు ఇవ్వడం జరుగుతున్నది. అమ్మవారి తరపు నుంచి లక్ష్మీ కాసులని మేము పూజ చేయడం జరుగుతుంది. ఆ లక్ష్మీ కాసులు ముత్తైదులకు ఒక్కొక్కరికి పసుపుట్టుతోని వారికి కానుకగా అమ్మవారి తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఉత్సవంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దేవాలయానికి అందరూ కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేసి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా ముందడికి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా భూభాగం తీసుకోవాలి, ఇంకా దేవాలయాన్ని ఇంకా నిర్మాణం చేయాలి, ఇంకా గర్భాలయము, అంతరాలయము, పదార్కాల మండపము,
మళ్ళా రాజగోపురాలు ఇవన్నీ ఉన్నాయి. కావున అమ్మ దయతోని మనం అన్నీ చేసుకోవాలి. కావున భక్తులందరూ ఈ యొక్క దేవాలయానికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ రసలాబాదు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు స్వామి గౌడ్ అని మా అమ్మవారి భక్తుడు, ఆయన మాకు సహకరించడం మూలాన ఈ యొక్క దేవాలయాన్ని ఆ రోజు అందరూ అబ్జెక్షన్ చేసిర్రు. కానీ ఆయన ఒక్కడు అలా కాదు, మీరు స్టార్ట్ చేసుకోండి, ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను, ఏదున్నా నా దగ్గర పంపి అని చెప్పి నాకు హిమ్మతి ఇచ్చిండు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆయన నన్ను ఇడవలే, నేను ఆయనను ఇడవలే. ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయనను నేను నిలబెట్టి కార్యక్రమం చేసిన. ఇప్పటికి కూడా ఇంకా ముందడికి కూడా నేను ఇంకా చేసుకుంటూ పోతాను. అందరూ నాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇది నా ఒక్కని కోసం కాదు, ఇది లోక కళ్యాణార్థం ఇది జన్మించిన జగన్మాత ఈమె. ఈ యొక్క స్థలంలో ఆమె నిలబడ్డది. ఈ అమ్మవారు సమస్త జనానికి ఎవరెవరు ఏ కోరికలతో వస్తారో తెలియదు నాకైతే, వాళ్ళ కడుపులో ఏ కోరిక ఉంటుందో తెలియదు, కానీ అమ్మకైతే అన్ని కోరికలు ఎరక. కావున ఆ కోరికలు తీర్చేందుకే ఈ యొక్క జగన్మాత ఈడ నిలబడి అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. అంతటా కూర్చొని ఉంటుంది, కానీ ఈ యొక్క అమ్మవారు నిలబడి అందరికీ ఆశీర్వాదం ఇయనికే నేనున్న నీడ, రండి నా దగ్గరికి, నా పాదాల దగ్గరికి రండి అని చెప్పి అమ్మవారి పాదాలు స్మరణార్థులను చేసుకొని వారి యొక్క కోరికలను, వారి కష్టకాలాలను అన్నిటిని దూరం చేసి వాళ్ళ కష్టైశ్వర్యాలు ఇయనికే ఈ యొక్క జగన్మాత ఈడ విరాజిల్లుతున్నది. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క రసలాబాద్ గ్రామంలో కొమరవెల్లికి 1 కిలోమీటర్ ముందడ, ఇది కొండపోషమ్మ పోయే రూట్లో ఎడమ చేయికి హైదరాబాద్ నుంచి వస్తుంటే కుడి చేయికి అవుతుంది, కొమరవెల్లి నుంచి వస్తుంటే ఎడమ చేయికి అవుతుంది. ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారు నిలబడది. కావున భక్తులందరూ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఈ యొక్క దేవాలయానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క తగిన సదుపాయం ప్రకారంగా ఆర్థిక సహాయము అన్ని విధాల మీ యొక్క సహకారాలు చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. జై బోలో జగన్మాత. నమస్కారము అందరికీ. ఫస్ట్లా మేము ఇక్కడ బళ్ళు కాసుకుంటుంటే సారు మాలో పిలిచిండు, పంతులు గారు పిలిచి ఇక్కడ చేసుకోరమ్మా అని చెప్పిండు అన్నట్టు. చెప్పిన నుంచి మాకు ఏమి కష్టాలు ఏమి వస్తలేవు, మంచిగా ఉంటున్నాము అందరము, పిల్ల జల్ల. మా ఆయన కూడా పెద్ద గండమూలకి వెళ్ళి బయటపడ్డాడు. అప్పటి నుంచి మేము ఇక్కడనే ఉండి అమ్మ సేవ చేసుకుంటా రోజు వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటా ఇక్కడనే ఉంటున్నాం. మాది రసలాబాదు లోకలే. వచ్చి రోజు వచ్చి అమ్మవారు చేసుకుంటా, బియ్యం పోసిన వాళ్ళకు సేవ చేసుకుంటా, వంట చేసుకొని పెట్టుకుంటా. అమ్మవారు ఏమి పాములు వచ్చినా ఇవి వచ్చినా గింత మాకు ఏమి హానికరం అవుతలేవు. వస్తున్నాయి పాములు వచ్చినా కూడా గింత ఏమి ఇట్లా ఇన్ని రోజుల మేము ఇక్కడ వండుకోబట్టి 5 సంవత్సరాల నుండి ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ ఒకరోజు చేయకుంటే కూడా అమ్మవారి కళలు వస్తుంది, మాకు కళలు వస్తుంది. ఒకరోజు చేయకుంటే కూడా పూజ చేయకుంటే వచ్చి చెప్తుంది, పంతులు కూడా చెప్తుంది పోయి మేము పూజ చేయకుంటే. అంత సత్యం ఉంది అమ్మవారు. అమ్మ సేవకు రాలం చేయలేదని చెప్తుంది, అంత సత్యం అమ్మవారు. ఏది అనుకుంటే అది అవుతుంది. భక్త మహాశయులకు అందరికీ నమస్కారం. అమ్మవారు చాలా పవర్ఫుల్, అసలు చెప్పడానికి కూడా అసలు అనుకోరాదు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎంత మంచిగా అంటే అసలు ఎంత చూసినా కానీ కళ్ళు జాలయి. ఏది అనుకుంటే అది కంపల్సరీ అవుతుంది. తల్లి చాలా పవర్ఫుల్. ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. తల్లికి ఒడిబియ్యం పోస్తూనే ఉంటారు. చాలామంది వస్తుంటారు. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది, ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, కొమరవెల్లి దగ్గర అమ్మవారు ఉంది, కొండపోచమ్మ కాడ అమ్మవారు ఉంది. కానీ ఒకరి నుంచి ఒకరు చాలా మట్టుకు తెలుస్తుంది. ఇంకా చాలా భక్తులు రావాలి, అమ్మవారిని నమ్ముకోవాలి, అనుకున్నది జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. కళ్ళు జాలాయి, అసలు అమ్మవారిని చూడాలంటే అసలు కళ్ళు జాలాయి, అంత మంచిగా అనిపిస్తుంది. ఇష్టంతో వచ్చిన నాకు తనివి తీరేది, నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడంటే అప్పుడు రావాలనిపిస్తుంది. ఇక్కడికి రావాలంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. తల్లిగారింటికి పోయినట్టు అనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ దయ ఉంటే అంతా చాలు. హలో, మేము మా పేరు లలిత. నా కొడుకు సంబంధం గురించి మొక్కుకున్నా అనుకున్నా. సంవత్సరం నుండి మేము చూస్తాను. ఇక్కడికి రాగానే మాకు సెటిల్ అయింది అంతే. ఈ మీకు మొక్కుకోగానే సంబంధం ఖాయమైంది, పెళ్ళి అయింది. అందరం ఆరోగ్యాలతో మంచిగానే ఉన్నాం. బియ్యాలు పోసినాం, ఓడి బియ్యాలు. అనుకున్న పనులు అయితే అందరు రావాల్సింది కోరుతున్నాం. కొమరవెల్లి చెల్లె ఇక్కడ చేస్తుంది, పూజ చేస్తుంది మా చెల్లె. అక్క చెల్లె పరంగా మేము వచ్చినాం. మాకు బాగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు రజిత, మాది లింగంపల్లి గ్రామము. ఇక్కడ సేవ చేసుకునే అమ్మ భాగ్యమ్మ అనే అమ్మాయి
చిన్నప్పుడు 12 సంవత్సరాలు నా దగ్గర ఉండే. వాళ్ళ అత్తగారు రస్నాబాద్, వాళ్ళు ఇక్కడ బర్రెలు కాసుకుంటూ ఉంటే ఈ కుమార పంతులు గారు ఇక్కడ నేను అమ్మవారిని పెడతా మీరు చూడాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. పెట్టిన దగ్గర నుండి వాళ్ళు సేవ చేసుకుంటుండ్రు. మేము కూడా వస్తున్నాం పోతున్నాము. మాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. వాళ్ళు కూడా పిల్లలతో వాళ్ళు మంచిగా ఉన్నారు, మేము కూడా మంచిగా ఉన్నాము. అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా గుడికి సహాయం చేయాలి అనే దాంతో ఉన్నాను. కానీ కొంచెం నాది ఆర్థికంగా నాది కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను కూడా గుడికి అన్ని విధాల సహాయం చేసి ఎప్పటికీ నిలబడాలని అనుకుంటున్నా. తప్పకుండా చేస్తా. ముందుగా యావత్ తెలంగాణ శివశక్తులకి అందరికీ పెద్దలకి చిన్నలకి పేరు పేరున శనార్థి. ఈరోజు నేను కొమరవెల్లి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ దుర్గా మాత దగ్గరికి వచ్చాను. చూడండి, ఇక్కడ లక్ష్మీ దుర్గా మాత దగ్గరికి వచ్చాను, దర్శనం చేసుకోనికి వచ్చాను. మన సమీపంలో కొండపోషమ్మ వెళ్ళే రూట్లోనే ఉంది ఈ గుడి ఉంది. ఈ గుడి స్థాపించింది మన శ్రీ కుమార స్వామి గారు ఈ గుడిని స్థాపించారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే మన కొంగు బంగారం. ఎందుకంటే అమ్మవారు 2 విధాలుగా అవతారం ఇస్తుంది. ఒక దేవుడికి చూసుకుంటే లక్ష్మీదేవి, ఒక దేవుడికి తీసుకుంటే దుర్గామాత అవతారము తోటి మనకి అమ్మవారు దర్శనం ఇస్తుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి కొమరవెల్లి దగ్గర ఉన్న కొండపోషమ్మ వెళ్ళే రూట్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని ఒక వనవి. ఈరోజు నేను గిట్లా అమ్మవారి అసలు రాననుకున్నాను నేను, కానీ వచ్చిన అమ్మవారికి కోసము. నేను రాఖీల పున్నం రోజు గిట్లా ఆ రోజు గిట్లా కల్పవతి రోజు వద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. కానీ ఈరోజు అమ్మవారు నన్ను పిలిచింది, నేను వచ్చిన. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనవిస్తున్నాను. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. పాల సముద్రుని పుత్రికగా పరందావుని ప్రేసగా రావమ్మ రావమ్మ మము కడ తీర్చగ రావమ్మ, మము కడ తీర్చు మాయమ్మ. అలా మము దయ చూడు మాయమ్మ, మము కరుణించు మాయమ్మ, మము దయ చూడు మాయమ్మ. మంగళహారతులియరే మంగళాని పాడరే మహాలక్ష్మికి మంగళహారతులియరే. నిత్య శుభములిచ్చే సుందర ఈశ్వరికి, నిత్య శుభములిచ్చే సుందర ఈశ్వరికి మంగళమాని పాడరే మహాలక్ష్మికి మంగళహారతులియరే. మంగళమాని పాడరే మహాలక్ష్మికి మంగళహారతులియరే. నిండు పున్నాము నాడు పండు వెన్నాల జాము, నిండు పున్నాము నాడు పండు వెన్నాల జాము, వెన్నెల జాములా వెలుకున్న మహాలక్ష్మికి మంగళమాని పాడరే మహాలక్ష్మికి మంగళహారతులియరే. సూర్యుణ్ణి వట్టి తల్లి సుఖబొట్టు పెట్టిందమ్మా, చంద్రుణ్ణి వట్టి తల్లి చంద్రవంక పెట్టిందమ్మా. చెరకోటి విద్యామూల మహాలక్ష్మి మాయమ్మ మంగళమాని పాడరే మహాలక్ష్మికి మంగళమాని పాడరే. పాల సముద్రముల మా తల్లి మాయమ్మ, పాల సముద్రముల నిండుగా కొలువండి కమలంలా పుట్టినది, కమలంలా పుట్టి తల్లి ఇంటింటిలా వెల్పు, వెల్పు కంటి జ్యోతై వెలిగే మా తల్లి మహాలక్ష్మి, మా తల్లి మహాలక్ష్మి ఇంటింటి మహాలక్ష్మి వెల్పు అయినది, వెల్పు అయినది. శ్రావణ మాసమున
మా తల్లి మహాలక్ష్మి కడప కడపాద వెలిగేరా మా లక్ష్మికి మంగళహారతులియ్యరు మా తల్లికి మంగళహారతులియ్యరు మగవాళ్ళందరూ వచ్చే మా తల్లిని దీవించే దీవించే మగవాళ్ళందరూ వచ్చే మా తల్లి దీవించే మా తల్లిని దీవించే సకల శుభములు ఇచ్చే మా తల్లి జగదంబ జగదంబ నిండుగా మనసుతోని భక్తుల దీవించి దీవించి సకల శుభములు ఇచ్చే సుందరాయేశ్వరి దేవి సుందరాయేశ్వరి దేవి మా లక్ష్మీ మాయమ్మ మంగళ మిరిగో జగదంబ మంగళమాని పాడారే మా లక్ష్మికి మంగళారతులియ్యరే కోటి రూపులెత్తిన తల్లి కోమలాంగి మాయమ్మ కోమలాంగి మాయమ్మ సత్యకోటి దేవతలకు సత్యలక్ష్మి జగదంబ సత్యలక్ష్మి జగదంబ మా ఇంటిలా వెల్పు కంటి జ్యోతి గదా కంటి జ్యోతి గదా శుభములు ఇచ్చే తల్లి సుందరాయేశ్వరి దేవి దేవి ధనమూలా ఉండే తల్లి ధనలక్ష్మీ దేవాయే తల్లి ధనలక్ష్మీ దేవాయే పంటల్లా ఉండే తల్లి పంటలక్ష్మీ దేవి ఆయే దేవి ఆయే ధనమూలా ఉండే తల్లి ధనలక్ష్మీ దేవి ఆయే తల్లి ధనలక్ష్మీ దేవి ఆయే సంపదలా ఉండే తల్లి సంపద లక్ష్మీదేవి తల్లి సంపద లక్ష్మీదేవి సౌభాగ్య లక్ష్మయేరా మా జగదాంబ సౌభాగ్యమూరిచ్చేరా సౌభాగ్య లక్ష్మి ఆయరా మా జగదాంబ సౌభాగ్య లక్ష్మి ఆయరా ధాన్యలక్ష్మి నీవు కీర్తి లక్ష్మి నీవు ధాన్యలక్ష్మి నీవు కీర్తి లక్ష్మి నీవు సౌభాగ్య లక్ష్మి వమ్మ సంతాన లక్ష్మి వమ్మ సౌభాగ్య లక్ష్మి వమ్మ సంతాన లక్ష్మి వమ్మ దేము దేము మాయమ్మ జగదాంబ దేవి దేము దేము మాయమ్మ జగదాంబ దేవి జనుల మెచ్చ జగదాంబ జగదాంబ దేవి జగదాంబ దేవి నిత్య మంగళమునిది నిత్య శుభమమ్మ నిత్య శుభమమ్మ నిన్ను కోరువకమ్మ జయములియమ్మ జయములియమ్మ జయ జయ లక్ష్మి జయ లక్ష్మి జయ లక్ష్మి జయ లక్ష్మి నిత్య మంగళమమ్మ జగదాంబ నిత్య శుభ మంగళం జగదాంబ మంగళమమ్మ జగదాంబ నిత్య శుభ మంగళం జగదాంబ మంగిడీలు మంగిడీలు మాయమ్మ మాణిక్య జగదాంబ మాయమ్మ మంగిడీలు మంగిడీలు మాయమ్మ మాణిక్య జగదాంబ మాయమ్మ మనసులోన మెల్లేటి మా లక్ష్మీదేవి అమ్మ మా ఊరు చేరినావు మా తల్లి వైనా కోటి రూపులెత్తినావు కోమలాంగి వైనావు మంగిడీలు మంగిడీలు మాయమ్మ మా లక్ష్మీదేవి కమ్మ మాయమ్మ మంగిడీలు మంగిడీలు మాయమ్మ మా లక్ష్మీదేవి కమ్మ మాయమ్మ నిండు శుక్రవారం మాయమ్మ మా కడప చేరినావు మాయమ్మ నిండు శుక్రవారం మాయమ్మ మా కడప చేరినావు మాయమ్మ మా కడపలుండి నీవు మాయమ్మ ధనములు ఇయ్యరాదు మాయమ్మ మాయమ్మ ధనములు ఇయ్యరాదు మాయమ్మ మా కడపలుండి నీవు మాయమ్మ ప్రసాదం ఇయ్యరాదు మాయమ్మ మాయమ్మ ప్రసాదం ఇయ్యరాదు మాయమ్మ కోరి కోరి నీ పాద దాసులాము మేమైతి మోయమ్మ మాయమ్మ కోరి కోరి మీ పాద దాసులాము మాయమ్మ కొంగల్ల బంగారము మాయమ్మ మా మనసు నిండాగా మాయమ్మ బంగారం మాయమ్మ మా మనసు నిండాగా మాయమ్మ నీ మనసులోనమ్మ మాయం మాతావు ఇయ్యమ్మ మాయమ్మ
మాయమ్మ నీత ఉయ్యమ్మ మాయమ్మ నీ మనసులో యమ్మ మాయమ్మ నీత ఉయ్యమ్మ మాయమ్మ మాయమ్మ నీత ఉయ్యమ్మ మాయమ్మ మనసారా దీవించు మాయమ్మ మమ్ముల దీవించు జగదంబ దీవించు మాయమ్మ మమ్ముల దీవించు మాయమ్మ సాలుకొక్క పారి మాయమ్మ సదర్ల మృక్కంగా మాయమ్మ సదర్ల మొక్కంగా మాయమ్మ సత్యమై వెలుగుండు మాయమ్మ సత్యజ్యోతివమ్మ మాయమ్మ సత్యమై వెలుగుండు మాయమ్మ సత్యజ్యోతివమ్మ మాయమ్మ జయము జయము మాయమ్మ జయము జయము మహాలక్ష్మి 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 వరాలు ఇయ్యంగా మాయమ్మ వరలక్ష్మి దేవమ్మ మాయమ్మ వరాలు ఇయ్యంగా మాయమ్మ వరలక్ష్మి దేవమ్మ మాయమ్మ మావాడ చేరినావు మాయమ్మ ఇందు తలమునందు మాయమ్మ మావాడ చేరినావు మాయమ్మ ఇందు తలమునందు మాయమ్మ నిండు మనసుతోని మమ్ముల దీవించరావమ్మ మాయమ్మ నిండు మనసుతోని మాయమ్మ దీవించరావమ్మ మాయమ్మ జయము జయము మాయమ్మ జయము జయము లక్ష్మి జయము జయము మాయమ్మ జయము జయము లక్ష్మి జయము జయము మాయమ్మ జయము జయము మహాలక్ష్మి జయము జయము మాయమ్మ జయము జయము మహాలక్ష్మి కొల్లాపూరి పట్నమందు మాయమ్మ మహాలక్ష్మి నీవై మాయమ్మ కొల్లాపూరి పట్నమందు మాయమ్మ మహాలక్ష్మి నీవై మాయమ్మ ఇందు తలం వచ్చినావు మాయమ్మ ఇందు తల మెలుగవమ్మ మాయమ్మ ఇందు తలం వచ్చినావు మాయమ్మ ఇందు తల మెలుగవమ్మ మాయమ్మ జయము జయము మాయమ్మ జయము జయము మహాలక్ష్మి జయము జయము మాయమ్మ జయము జయము మహాలక్ష్మి భక్తులందరూ వచ్చినారు మాయమ్మ భాగ్యమీయరావమ్మ మాయమ్మ భక్తులందరూ వచ్చినారు మాయమ్మ భాగ్యమీయరావమ్మ మాయమ్మ భక్తులంతా కోరినారు మాయమ్మ కోరికలు తెల్లారు మాయమ్మ భక్తులంతా కోరినారు మాయమ్మ కోరికలు తెల్లారు మాయమ్మ సౌభాగ్యమీయరావే మాయమ్మ సౌభాగ్య లక్ష్మీ మాయమ్మ సౌభాగ్యమీయరావే మాయమ్మ సౌభాగ్య లక్ష్మీ మాయమ్మ ధనములు ఇయ్యరావు మాయమ్మ ధనలక్ష్మీ దేవమ్మ మాయమ్మ ధనములు ఇయ్యరావు మాయమ్మ ధనలక్ష్మీ దేవమ్మ మాయమ్మ తెలిసి తెలియక నీకు మాయమ్మ నీ పూజ కట్టినాము మాయమ్మ తెలిసి తెలియక నీకు మాయమ్మ నీ పూజ కట్టినాము మాయమ్మ మనసుతో దీవించు మాయమ్మ మనసారా దీవించు మాయమ్మ మనసుతో దీవించు మాయమ్మ మనసారా దీవించు మాయమ్మ జయము జయము మాయమ్మ జయము జయము జగదంబ జయము జయము మాయమ్మ జయము జయము జగదంబ జయ బోలో వరలక్ష్మి మాతాకి జయ బోలో శాంతి దర్బారికి జయ బోలో జగదంబే మాతకి జయ బోలో పరమేశ్వరి మహాలక్ష్మి మాతాకి జయ బోలో आज की आनंद की వాళ్ళకు అట్లా ఇచ్చినప్పుడు వచ్చింది ఉయ్యాలో పెట్టరామాస ఉయ్యాలో బావులకు వచ్చింది ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బావులకు వచ్చింది ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో కొమ్రెల్లి గట్లన్న ఉయ్యాలో అమ్మవారు వెలిసింది ఉయ్యాలో కొమ్రెల్లి గట్లల్ల ఉయ్యాలో అమ్మవారు వెలిసింది ఉయ్యాలో లక్ష్మీ అమ్మవారు ఉయ్యాలో ఆనందంగా వెలిసింది ఉయ్యాలో లక్ష్మీ అమ్మవారు ఉయ్యాలో ఆనందంగా వెలిసింది ఉయ్యాలో ఒక చేత చూరు ఉయ్యాలో లక్ష్మీ అమ్మవారు అంది ఉయ్యాలో ఉయ్యాలో లక్ష్మీ అమ్మవారు ఉయ్యాలో మన చేతులు చూరు ఉయ్యాలో దుర్గామాత అన్నది ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో
ఉయ్యాలో అమ్మవారు వచ్చింది ఉయ్యాలో మా ఇంటికంట ఉయ్యాలో అమ్మవారు వచ్చింది ఉయ్యాలో మా ఇంటికంట ఉయ్యాలో భక్తులందరూ వచ్చింది ఉయ్యాలో దర్శనం చేసుకోనికి ఉయ్యాలో భక్తులందరూ వచ్చింది ఉయ్యాలో దర్శనం చేసుకొని ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో